ఎస్ అజయ్ కుమార్. ఎస్ అజయ్ కుమార్. సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నాదేళ్ల మండలం, విశాఖ డిస్టిక్. విశాఖపట్నం. ఏమండి? ఏంటి? వెంకటేశ్వర్లు గారు ఇల్లు ఎక్కడండి? 50 రూపాయలు అవుద్ది. 50 రూపాయల? డీటెయిల్ గా చెప్పాలా వద్దా? సరే ఇస్తలే పద. ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూలు. మా ఓడు బలేసేది ఓడండి. ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్లో కూడా వేసారండి. ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి. ఇదే బాబాడు ఇల్లు. ఇదా? అయితే ఆడు ఇప్పుడు ఇక్కడ లేడు. ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు. మరి ముసలమ్మ? మొగుడితో కాపురం చేసిన ఇల్లు వదలలేనని ఇక్కడే పడి ఉంటాను. సరే ఆ ఇంటికి తీసుకెళ్ళి పద. నడు. శృతి, Still switched off, Dad. ఓకే, రిలాక్స్. బాబు, గురుజావోలు ఎటువైపు? ఎవరు కావాలి? వెంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాలి. చూపిస్తాను పదండి. రండి, ఆ కార్యక్రమం. రండి బాబు, ఇటే వెళ్ళాలి. అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్త ఇళ్ళు. బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి. ఇదిగో సారు, కొడుకు బాగా చదివేస్తాడు, వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయి అనుకుని ఉన్న పొలం, పుట్ర, ఇల్లు, వాకిలి, పొట్టు, గోద అన్ని అమ్మేసి ఆయన విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారా లవ్, అది చేసి సంకనాకపోయాడు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్. ఆడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అలా పిచ్చోడైపోయాడు. తల్లిదండ్రుల ఆశల్ని ముక్కలు చేసి ఎలా ముడుచుకు పడుకున్నాడు చూడండి సార్. ఆడు కొడుకెలా బాబు. ఎలా చనిపోయాడు? మా నానా, అజయ, ఏట్రా చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? ఏమైందిరా? నానా అలా చూడొద్దు నానా. ఇంకెప్పుడు డబ్బులు అడగను నానా, ఇంకెప్పుడు అడగను. నానా నేను తప్పు చేశానా? నేను తప్పు చేశానా? నిన్ను మోసం చేశానా? మోసం చేశాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఈ 4 సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది. చచ్చిపోదాం అనుకున్నాను,
కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు. 4 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా 25 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్న తల్లిదండ్రులే ముఖ్యమని తిరిగి వచ్చేసానా. నానా, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పునానా. మిమ్మల్ని ఇద్దరిని కూలి నాలి చేసేనా బాగా చూసుకుంటానా. ఒక్కసారి క్షమించానని చెప్పునానా. బాగా చూసుకుంటానా. నన్ను అలా చూడకనానా. కానీ నేను ఇంజనీర్ని మాత్రం కాలేను నానా. ఇంజనీర్ని కాలేదు నానా. ప్రేమ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నోళ్ళే గొప్పోళ్ళని తిరిగి వచ్చావు. అచ్చాలరా నాకు, అచ్చాలు. నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా, మళ్ళీ వచ్చి మా ముందు నిలబడ్డా. రే, నా ఒంటు శక్తి ఉన్నంత వరకు నిన్ను పోషించుకుంటానురా. నువ్వు మా ఆస్తివిరా, ఆస్తివిరా కన్నా. ఇంటికి నేను పని చూసుకుని వస్తాం. బాధపడకు, నేను పని చూసుకుని వస్తాం. దేవుళ్ళ అంటే మీకు అన్యాయం చేశాను. ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను నాన్న. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాకూడదు. నిలబడ్డాడు. బాబు, ఆడి అమ్మా నాన్న అండి క్షమించచ్చు, కానీ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే, ఆడు మాత్రం ఇండి క్షమించలేదు. చూడండి, మీరెందుకమ్మా ఏడుస్తారు? ఇలాంటి డబ్బానా కొడుకు కోసం ఏడిస్తే మీ కన్నీళ్ళు వేస్తైపోతాయి. ఆడెవడో మహారాజు అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళని చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడంట. అలాగే ఈడు కూడా చదువు సంధ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి ఈడు సమాధి ఈడే కట్టించుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు గారు, ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతుంటే వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చి, ఒరే ఎదవల్లారా, చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని సమాధి చూపిస్తున్నారండి. ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నా కొడుకు. Ah!